జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను ఈరోజు వికారాబాద్లో మాల ప్రజా సంఘాల జేఏసీ అన్ని తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు గడ్డం రంజిత్ రెడ్డికి పార్లమెంట్ సభ్యుడికి సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించి పార్లమెంటుకు దోలాలని మేము తీర్మానం చేసినాం. ఏంటంటే కాంగ్రెసు అనుకున్న పనులు చేస్తుంది, చేయబట్టి మంచి ఎస్సీ బీసీ మైనార్టీలను అందరు కలుపుకొని చేసే ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా మనం చేస్తున్నాము. అదేవిధంగా బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అరవింద్ గారు 400 సీట్లు వస్తే రాజ్యాంగానే మారుతా అంటున్నాడు. అరవింద్ ఎంపీ, మాజీ ఎంపీ. కొంచెమన్నా ఏమన్నా ఉందే అరవింద్ గారు? మీరు ఎంపీ చేసినారు, నీవు ఎంపీ చేసినప్పుడు నీ ఓట్లు ఎట్టా దళితులు అనేది లేరా? ఎస్సీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ కూడా మారుతా అంటున్నాడు. అందు గురించే బీజేపీ పార్టీ మీకు గుణపాఠం చెప్తారు, జనాలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర వచ్చినాయి. అందు గురించే మేము అంతా తిరిగి ప్రచారం చేసి బీజేపీని ఓడగొట్టండి, కాంగ్రెస్కు ఓటు వేయాలని మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని కూడా మనం చేస్తున్నాము. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ 3 నెలల లోపలనే అనుకున్న డిమాండ్లు పథకాలు తీర్వ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా మనం చేస్తున్నాము. రైతు రుణమాఫీ చేస్తున్నాడు, కంపల్సరీ మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, అది నెరవేర్తాడు. అందు గురించి అనే మనం చేస్తున్నాం. ఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషను, బీసీల కార్పొరేషను, మన ఉపకులాల కార్పొరేషన్ చేస్తున్నాడు. అన్ని కులాలకు న్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి మాట తప్పడు, ఆయన అన్నీ చేస్తాడని కూడా మాకు పూర్తి నమ్మకం ఉందని కూడా మేము మనం చేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్, నీవు 10 సంవత్సరాలు ఉన్నావు, 10 సంవత్సరాల నుండి నువ్వేం చేసినావయ్యా? నువ్వేం చేయలేదు. సప్లాన్ నిధులు ఉంటే ఎక్కడనో దారి మళ్ళించినావు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఉంటే ఎవరికి ఒక లోన్ ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ ఉంటే అతల కొడుకు వాళ్ళుడు వంతారు, ఇది వంతారు, నేను డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిన ఒక్కరికి ఒక డబల్ బెడ్రూమ్ లేదు. అందుగురించే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాం. ఏది టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బాగుండదు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుండి ఏం చేయలేదు. అందుగురించే దళిత బంధాన్ని ఇస్తే అలా ఉన్న కార్యకర్తలకు ఇచ్చిండ్రు, ఎవరికి ఇవ్వకూడదు. ఏదంటే రాజ్యాంగంలో ఎవరికైనా ఇవ్వాలి, అలా కార్యకర్తల కాడికే దళిత బంధు ఇచ్చిండ్రు. దాంట్లో యానో 2-3 జిల్లాకు 4-3 ఇచ్చిండ్రు. అందు గురించనే ఇంతవరకైనా కూడా మన టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలా, బీజేపీని భూస్థాపితం చేయాలి. ఎందుకంటే చాలా దళితుల వినా ఎస్సీ బీసీల వినా పగబట్టి రాజ్యాంగాన్ని మారుతానే బీజేపీ పార్టీని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తారు అందరూ అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో వీళ్ళు ఇంతవరకు చాలా కుట్ర నడుస్తుంది బీజేపీ. అంటే ఎంత కుట్ర, ఎస్సీ బీసీల వినే ఉంది కుట్ర చేస్తుంది ఈ బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్పకపోతే అందరం మళ్ళా ఇంకా ఈ రాష్ట్రంలో కానరావుడు బీజేపీ పార్టీ, ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని కూడా మేము మనవి చేస్తున్నాము. పత్రికా విలేకరులందరికీ జేబీఎంలు. నా పేరు బూర్గుల వెంకటేశ్వర్లు, మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ని. ఈరోజు మాల మానాడు, మాల ప్రజా సంఘాల జేఏసీ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు దోహదపడ్డది. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో విస్తృత పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాలలతో పాటు దళిత బహుజనులను జాగృతం చేస్తుంది మాల మానాడు, మాల ప్రజా సంఘాల జేఏసీ. అందులో భాగంగానే ఇవాళ చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గమైన వికారాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా దళిత బహుజనులకు అనేక రకాల మేలయ్యే పథకాలను ఇచ్చింది. దాంట్లో కొన్ని ఉపాధి హామీ పథకం అయితేంది,
లేకపోతే బ్యాంకుల జాతీయీకరణ అయితేంది, సమాచార హక్కు చట్టము, భూ పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లాంటి అనేక పేదలకు లబ్ధి పొందే కార్యక్రమాలను చేసింది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అంతకంటే మరిన్ని పేదలకు లబ్ధి జరుగుద్దన్న ఉద్దేశంతోనే ఇలా మాలమానాడు మాల ప్రజా సంఘాలు చేసి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాయి. అయితే బీజేపీ పార్టీ 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి అనేక దళితులపైన అనేక రాష్ట్రాల్లో అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తృతంగా గిరిజనులపైన, ఆదివాసీలపైన, దళితులపైన, మైనారిటీలపైన దాడులను ఎక్కువ జరుగుతున్నాయి. దాన్ని నివారించలేకపోయింది బీజేపీ పార్టీ. అంతేకాకుండా ఈ దాడులతో పాటు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ, ఒకవైపు రిజర్వేషన్లు తొలగిస్తామంటూ ఇప్పుడే దళిత బహుజనులను భయభ్రాంతులకు గురి చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే అలాంటి బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించాలనేసి మేము గట్టిగా తీర్మానించుకోవడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో అనేక స్కీములు అలవిగానే హామీలు ఇచ్చింది దళితుల కోసం. దళిత ముఖ్యమంత్రి మొదలు 3 ఎకరాల భూమి, దళిత బంధు, ఇలాంటి అనేక పథకాలను పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవి ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. దళితులను మోసం చేసిండ్రు కేసీఆర్ గారు. అందుకే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు గుణపాఠం చెప్పి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని సవినయంగా కోరుకుంటున్నాం దళిత భోజనం. జై భీమ్. రమేష్ మాల ప్రజా సంఘాలు చేసి వర్కింగ్ చైర్మన్ని ఈరోజు మాల మహానాడు మాల ప్రజా సంఘాలు చేసి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమంతా కృషి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే ఈరోజు చేవెళ్ల నియోజకవర్గం రావాల్సిన వచ్చింది. చేవెళ్ల నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి మాలలకు అదేవిధంగా దళిత భోజనులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని కులాలు, అన్ని మతాలకు కూడా సామరస్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెక్యులర్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మారుస్తూ అంటున్నారు. ఆ రాజ్యాంగాన్ని మారిస్తే జనాలు, ప్రజల హక్కులు, భారతదేశంలో ప్రజల హక్కులన్నీ పోయే అవకాశం ఉంది. రాజ్యాంగాన్ని మారిస్తే ఒకప్పుడు పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఓటు హక్కు కూడా లేని పరిస్థితుల్లో రాజ్యాంగం రాసేటప్పుడు అగ్ర కులాలు ఎంతోమంది వ్యతిరేకించారు. మామూలు సామాన్య జనాలకు ఓటు హక్కు ఇవ్వద్దు, ఓన్లీ భూస్వాములకు, ట్యాక్సులు కట్టేట వాళ్ళకి, సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని మిగతా అందరు అగ్రకులాల నాయకులు వాదిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేదు, ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న 18 ఏళ్ళ నిండా ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. అదేవిధంగా అన్ని హక్కులు, సమానమైన హక్కులు, రిజర్వేషన్లు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు, అదేవిధంగా ఓసీలకు కూడా 10% రిజర్వేషన్లు ఇలా వచ్చినాయి, 10% రిజర్వేషన్లు. సో అలాంటిది ఈ యొక్క హక్కులు, ఓటు హక్కుతో మొదలుకుంటే ఎన్నో రకాల హక్కులు రాజ్యాంగాలు ఉన్నాయి. అలాంటి హక్కులన్నీ తొలగించి రిజర్వేషన్లు కూడా తొలగిస్తే ఈ యొక్క దళిత భోజనాల పరిస్థితి 90% ప్రజలు, ఈ దేశంలో 90% మంది పేద ప్రజలు చాలా అధ్వాన స్థితిలోకి పోయే అవకాశం ఉంటుంది. పాతకాలంలో పోయి మళ్ళీ బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతానని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ జనాభా 15% ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే జనాభా 22% ఉంది. అదేవిధంగా బీసీలు కూడా 52% బీసీలు ఉన్నారు, వాళ్ళ రిజర్వేషన్ 27% ఉంది. సో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే బీజేపీ పార్టీ రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మనం రాజ్యాంగంలో హక్కులు పరిరక్షించబడతాయి, రిజర్వేషన్లు పెంచబడతాయి. కాబట్టి ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మాలలు, మాదిగలు, భోజనులు అందరూ కూడా 90% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, 10 ఏళ్ళు పరిపాలించింది ఆ పార్టీ. కాబట్టి దాన్ని చాలని చెప్పి ఇంటికి పంపించారు. అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఇక చాలు భారతీయ జనతా పార్టీ పరిపాలన. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చారిత్రక అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం రాకపోతే చాలా ప్రమాదం ఉంది ఈ దేశానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మేము ఈ సందర్భం చెన్నై గారి నాయకత్వంలో రాష్ట్రం అంతా పర్యటిస్తూ 17 నియోజకవర్గాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం. అదేవిధంగా ఇక్కడ రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్. జై భీమ్. జై భీమ్.